ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్దామండి. మనము ప్రభువులో ఎదుగుట. కొందరు శరీరములు ఎదుగుతారు బాగా కదండి. మరికొందరు జ్ఞానములో ఎదుగుతారు, లోక సంబంధమైన జ్ఞానము. మరికొందరు డబ్బులో ఎదుగుతారు. చాలా గ్రామాల్లో భూములు ఉంటాయి కదా, చాలా కంపెనీలు ఉంటాయి. కొంతమందికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మనము ఈ భూములు ఉండకూడదని కాదు, అలాగే జ్ఞానము ఉండకూడదని కాదు. మనకుండే జ్ఞానము దేవుని జ్ఞానమై ఉండాలి. మనకుండే డబ్బు కూడా ఎవరిని స్తుతించాలి? మన దేవునిదై ఉండాలి. అబ్రహాము ధనవంతుడు. అబ్రహాముని ధనవంతుడుగా చేసింది అక్కడున్న అన్యరాజులు కాదు, దేవుడే చేశాడు. అబ్రహాముని ధనవంతునిగా దేవుడు చేశాడు. మనం కూడా ధనవంతులుగా ఉండాలి. కానీ ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటి తెలుసా అండమ్మా? ధనము మన వెనకాల ఉండాలి, కానీ ధనం వెనకాల కొంగు పట్టుకుని మనము తిరగకూడదు. తిరిగితే మందిరంలో కూర్చొనివ్వదు, నీ మైండ్ సరిగా ఉంచనివ్వదు. కాబట్టి డబ్బు నీ వెనకాల ఉండాలి, డబ్బుకి నువ్వు యాజమానుడుగా ఉండాలి. కానీ డబ్బే నీకు యాజమానుడుగా మారకూడదు. మారావా అయిపోయావు. ప్రభు అన్నాడు, ఎవడను ఇద్దరికి దాసుడుగా, ఇద్దరి యాజమానులకి దాసుడుగా ఉండనేరడు. ఎవరిని అక్కడ వదిలిపెట్టాలి. డబ్బు అనే యాజమానుడికి దాసుడుగా మారితే దేవుని వదిలిపెట్టేస్తావు. కాబట్టి దేవునిలో ఉన్న నీవు దేవునికి దాసుడుగా ఉండి, నీ వెనుక జ్ఞానం ఉండాలి, అది దేవుని జ్ఞానము. నీ వెనకాల డబ్బు ఉండాలి, అది దేవుని డబ్బు అయి ఉండాలి. నీ వెనకాల తెలివి ఉండాలి, ఆ తెలివి దేవునిది అయి ఉండాలి. ఇలాగ నేను ఎదిగి ఫలించాలి. దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించిన వారు ఎదుగుతారండి. దీవారాత్రులు ప్రార్థించేవారు ఎదుగుతారండి. దీవారాత్రులు ప్రభు మనసుతో ఉన్నవారు ఎదుగుదల కలిగి ఉంటారండి. కొన్ని ప్రయాణాల్లో దేవుణ్ణే మర్చిపోతారు కొంతమంది. అసలు ఆ ధ్యానం ఉండదు, ఆ ధ్యాస ఉండదు. అక్కడ జరిగే విషయాలకి తన్మదం చెంది అక్కడ లోకానికి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా దేవునిలో ఎదగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకమైన తండ్రి, మహాదేవుడా, మహాగణుడా, మీ వాక్యము మాకు వెల్లడపరిచి, మీ వాక్యములో ఉన్న మర్మాలు ప్రకారంగా మేము బ్రతుకుటుకై జ్ఞానమును, తెలివియును, మీ యొక్క ఆర్థిక బలమును అనుగ్రహించండి. ఈ వాక్యము మాతో మాట్లాడింపజేయండి. మీ మాటకు లోబడి మీ కొరకై బ్రతికేలాగా సహాయం చేయండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ప్రభువైన యేసుక్రీస్తులో ఎదగటానికి దేవుడిచ్చిన ఏర్పాట్లు. ఏమిచ్చాడు ఏర్పాట్లైనా? ఎదగటానికి ఆయన ఇచ్చిన ఏర్పాట్లు ఏంటి? 11వ వచనం చూడండి. మనమందరమును విశ్వాస విషయములోను, 11వ వచనం అండి, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించాను. నిన్ను ప్రభువులో నువ్వు ఎదగడానికి దేవుడు నియమించిన పద్ధతిది. 4 రోజులు భోజనం చేయకుండా ఉంటే శరీరం సొమ్మజిల్లిపడి ఆసుపత్రి పాలవుతాం.
కాబట్టి ఇంటిన భోజనం చేయాల. మందిరం కూడా అలాంటిదే. మందిరంలో కనబడుట ఆత్మీయంగా ప్రభువులో ఎదుగుటకు పునాది పడుతుంటుంది. మందిరం మానేసిన వారు, లోకంలో తిరిగేవారు, వారు లోకస్తులుగా ఉంటారు కానీ దేవునిలో ఎదిగేవారు కాదు. అసలు దేవుని నమ్ముకోలేదు వారు. నమ్ముకున్న మనము దేవునిలో ఎదుగుటకు దేవుడు నియమించినాడు, దేవుడు నియమించి ఉన్నాడని తేటగా రాసినారు. 13వ వచనం చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అన్నారు. ఎవరో పాపము నుండి, అపరాధము నుండి విడుదల పొందిన వారు పరిశుద్ధులు. పరిశుద్ధులు సంపూర్ణమగుటకు ఇంకేమన్నారండి? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరం అనగా సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగా నియమించినాడు. కారణాలు పైన చెప్పినాడు. ఇక్కడ ఎవరిని పెట్టాడు? ఆయన సేవకులను పెట్టినాడు. సంఘములోనికి వచ్చి సేవలో ఉన్నవారు, ఆ పరిచర్యలో ఉన్నవారు, అపోస్తుల బోధలో ఉన్నవారు, వారు ఎదిగి ఫలిస్తారని 11 నుండి 15 వచనాల వరకు ఉన్న మర్మం అండి. సంఘములో ఉండి ఎదిగి ఫలించాలని ఈ 11 నుండి 15 వచనాలు చెప్పుతూ ఉన్నవండి. మరలా చదువుతానండి. 15 వచనం. ప్రేమ కలిగి, ఏ ప్రేమది? దేవుని ప్రేమ. సత్యము చెప్పుచు. ఎవరు సత్యం అండి? లోకంలో ఉన్న న్యాయం కాదు, దేవుని న్యాయం. సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. మనం ఎలా ఉండాలండి? క్రీస్తులా ఉండాలి. క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో, అంటే ప్రార్థించటంలో, ఆరాధించటంలో, దేవునికి ఇవ్వటంలో, దేవుని సువార్త చెప్పటంలో, చెప్పించటంలో, దేవుని కొరకై పూచీకత్తుగా బ్రతకటంలో, అన్ని విషయాలలో మనము ఎదుగుతాము. సంఘములో ఉంటే అన్ని విషయంలో ఈ బోధలో ఉంటే ఎదుగుతామండి. ఏమండి, తక్కువగా ఆలోచించకండి. సంఘము బోధ ఇది పరలోకములో ఉన్న దేవుడు నియమించిన నియమం. దీనికి గౌరవాన్ని ఇవ్వండి. కొంతమందికి గౌరవం లేదు. మందిరం అనగా గౌరవం లేదు, బోధనగా గౌరవం లేదు. వారి మనసు చంచలత్వంగా ఉంటుంది. చంచలత్వం కలిగిన మాటలు మాట్లాడతారు. ఈ జ్ఞానాన్ని తృణీకరిస్తారు. మనం అలా ఉండకూడదు. ఇక్కడే మన అభివృద్ధి, ఇక్కడే మన ఎదుగుదల. ఈ స్థలాన్ని గౌరవించాల, ఈ పరిచర్యను గౌరవించాల. అలా గౌరవించి మనం అన్ని విషయములలో ఎదగవలసిన వారమై ఉన్నాము. 2వ పేతురు 3వ అధ్యాయము 18వ వచనం ఇలాగా దీవెన చెబుతూ ఉన్నారండి. 2వ పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఏమవ్వాలండి? అభివృద్ధి పొందుడి. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్ అని చెప్పినారండి. 2వ పేతురు 220 పేజీ అండి. తీశారు కదండి, 220 పేజీ. మనం ఎలా ఎదగాలి? అభివృద్ధి అంటే ఎలాంటి అభివృద్ధి? కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. మనం కొన్ని అపార్థం చేసుకుంటున్నాం. వారికి డబ్బుంటే, బంగారం ఉంటే, మోటార్ బైక్ ఉంటే, కారు ఉంటే దేవుడు బాగా దీవించాడని కొంత అబద్ధ బోధకులు చెప్తున్నారు. అసలైన దేవుని జ్ఞానము, అసలైన దేవుని యొక్క ఆ యొక్క కృపయందు ఎదగటము, ఎదిగింపటము మానిపించినారు. ఎవరండి? సేవకులే మానిపించినారు. ఈ సంగతులు తీసేశారు. ఈయన గారు ఎంత మహానుభావుడో,
ఆయనకి ఎంత ఆస్తుందో, దేవుడు ఎంతగా అభివృద్ధి పొందించాడో. ఎక్కడికి ఎక్కించారు శరీరం గారిని? అది పొలం చెట్టి. బైబిల్ అది చెప్పటం లేదు. జ్ఞానం జ్ఞానం అమ్మా. పౌలు తిమోతితో చెప్తూ అన్నాడు, మనం ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏమీను తీసుకురాలేదు, ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా? కాబట్టి మరి ఇది అభివృద్ధి ఏంటి? అవసరాలు తీరుతాయి అంతే, కావలసినది అంత ఉంటుంది, తృప్తిగా ఉంటాం అంతే. నిజమైన అభివృద్ధి నీ హృదయములో జరగాల. నిజమైన అభివృద్ధి నీ యొక్క హృదయములో ఈ జ్ఞానము, ఈ కృప వర్ధిల్లాల. అమ్మా, అర్థమైందండి? మనిషి ఇంతలా ఉన్న హృదయము ఎదగకపోతే వాడి మనసు ఈ భూమి మీదనే ఉంటుంది. పందంట ఆ భూమి మీదనే చూస్తుందటండి. అలా చూస్తూ 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 ఆ ఎరకని వాడు ఆదివారం రోజున పట్టుకుని దానికి 4 కాళ్ళు కట్టేసి 4 కాళ్ళ మధ్యన కర్ర దోసి పైకి ఎలా ఎత్తేటప్పుడు ఓరి 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 నేను ఎప్పుడు చూడలేదే, ఈరోజు చూసానా ఎంత పెద్ద ఆకాశం ఉంది పైన, అయ్యో నేను ఎప్పుడూ ఎరగలేదే, ఈరోజు ఎదిగాను అని అనుకునే లోపు అది కాల్చిపడుతుంది. అర్థమైందండి? కాబట్టి ఎంత పెద్ద మనిషి ఉంటే ఈ హృదయము ఆ మనిషి కంటే ఎదగాలి. ఎదగటం అంటే, ఈ హృదయం ఎదగటం అంటే వాని తలంపులు. మనం పరలోకములో ఉండవలసిన వారమే కానీ భూమి మీద ఉండవలసిన వారము కామని ఎదిగే హృదయం చెప్తుందండి. ఎదిగే హృదయం చెప్తుందండి. ఆ కృపలో మనం ఎదగాలి, ఆ జ్ఞానములో మనము ఎదగాలి. అది ఎదుగుటం అంటే. అందుకని లాజరు శరీరం ఎలా ఉంది అండి చెప్పండి? లాజరు గారు శరీరము. లాజరు ఎక్కడున్నాడు? ఒక ధనవంతుని ఇంటి వాకిటి ఉన్నాడు. ఈ లాజరు గారు ఒక ధనవంతుని ఇంటి వాకిటి ఉన్నాడు. ధనవంతుడండి. అక్కడ ధనవంతుడంటే ఒక చిన్న విషయం ఏంటంటే, ఓదా రంగు వస్త్రము ధరించిన వాడట, మంచి బట్టలు, రోజు శుభ్రంగా తింటున్నాడు, మిగిలిన రొట్టు ముక్కలు గోడవతలు పడేస్తాడట. ఆ పడిపోయిన ముక్కలను ఏరుకుంటూ బ్రతుకుతున్నాడు ఎవరు? లాజరు. మరి లాజరు హృదయం ఎలా ఉంది? అభివృద్ధి పొందింది. లాజరు శరీరం ఎలా ఉంది? కుష్ఠరోగంతో ఉంది, కురుపులు కుక్కలుచ్చి నాకుతున్నాయి, ఎంత దీనమో. కానీ తన హృదయం మాత్రం దేవునిని అందుకున్నట్టుగా ఎదిగింది. కాబట్టినే లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళారని రాయబడి ఉంది. అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు, రొమ్మును ఆనుకునున్నాడు, సేద తీర్చబడినాడు. మరి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? భూమి మీద బాగా బతికాడు, ఉంగరాలు పెట్టుకున్నాడు, రిచ్గా బ్రతికాడు. అండి, మిడిమిడి జ్ఞానం వచ్చే దుఃఖంత డబ్బు వచ్చేటప్పటికి కొంతమందికి జాగ్రత్త, పడిపోకండి. ఆ ధనవంతుడు ఎర్రవిగిన వాడు కానీ అక్కడికి వెళ్ళి అగ్ని జ్వాలలలో యాతన పడుతూ ఏమి లేకుండా అయిపోయాడండి. నాలుగు చల్లార్చడానికి ఒక నీటి బొట్టు లేనివాడుగా అయిపోయాడు. దానికి అర్థమేంటి తెలుసా అమ్మా? వాక్కు వినండి, హృదయంలో పెట్టుకోండి అంటే పెట్టుకోలేదు. కాబట్టినే దాహం అనే అగ్ని గంధకముల గుండములో చనిపోయిన తర్వాత బాధపడుతున్నాడు. దేవుని సంఘములో ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ దాహాన్ని ఆయన తీరుస్తున్నాడు మనకి. కాబట్టి మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాం, నరకానికి మనము వెళ్ళము. మరి నరకానికి ఎవరు వెళ్తారు? మన కొడుకు అక్కడున్నా, మన బిడ్డలు అక్కడున్నా, మన భార్య అక్కడున్నా, మన భర్త అక్కడున్నా, మన కుటుంబీకులు అక్కడున్నా, మన సంఘస్థులు అక్కడున్నా, మన గ్రామస్తులు అక్కడున్నా ఆ రోజుని మనం బాధపడతాం. అందుకని ఇప్పుడే బ్రతికుండగానే సువార్తను ప్రకటించాలి. నువ్వు ప్రభువులోనికి రా, ప్రభువులో ఎదగాలని చెప్పాలి వాళ్ళకి. అందుకనే మన పిల్లలను, మన ఇంటి వారిని మందిరములోనికి నడిపించాలి. ఎందుకనంటే మనము ఆ దేవుని కృపను బట్టి అగ్ని గంధకముల గుండము తప్పించుకొని పరలోకానికి వెళ్తే
వీరు నమ్మని వారు నరకానికి వెళ్ళుట చూస్తాము, బాధపడతాము. అందుకు మన వంతుగా మనం ప్రభువులోనికి నడిపించాలి. కాబట్టి కృపయందు ఎదగాలి మనము, జ్ఞానమందు ఎదగాలి మనము, అభివృద్ధి పొందాలి మనము. కొన్ని మాటలు ఆలోచన చేయటానికి తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడచి దెసలోనికేయకు వెళ్ళేను అన్నాడు. సంఘములో ఉంటున్న మనము జాగ్రత్తగా ఉండాలి. మిమ్మలను వాక్యం చెప్పి నడిపించుచున్న వారి ఎడల జాగ్రత్త కలిగి ఉండాలి. దేమ అనేటువంటి ఒక క్రీస్తు పరిచారకుడు, పౌలు యొక్క జత పనివాడు, పౌలుతో ఉండి పనిచేసిన వాడు, కొంతకాలమైన తర్వాత లోకాన్ని స్నేహించాడంటండి. లోకాన్ని స్నేహించాడు. ఎవరిని విడిచిపెట్టి కారణం చెప్పినారు? నన్ను విడిచి అన్నాడు పౌలు. ఎవరిని విడిచండి? నన్ను విడిచి, దేవుణ్ణి విడచి, పరిచర్యను విడచి, దేవుణ్ణి విడిచినాడు, పరిచర్యను విడిచినాడు. పరిచర్యలోనికి, దేవునిలోనికి నడిపించిన పౌలును విడిచినాడు. విడిచి ఎక్కడికి పోయాడు ఆ వ్యక్తి? లోకములోనికి వెళ్ళినాడు. ఈ వ్యక్తి వలె మనం ఉండకూడదు. కొంతకాలం సేవకునితో ఉన్నాడు, కొంతకాలము పరిచర్యలో ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. జాగ్రత్త. ఈ వ్యక్తి జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రభువుల ఎదుగుటలో, ప్రభువుల అభివృద్ధి పొందటంలో జాగ్రత్తలు తీసుకోలేదు గనుక లోకం ఇతన్ని ఆకర్షించింది. ప్రభువులో ఉన్న ఇతను లోకానికి వెళ్ళిపోయాడు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మనలను లోకంలోనికి లాగేసే అపవాది ఎవడో ఒకడు ద్వారా వస్తాడు. జాగ్రత్త. ఎవరొకడు ద్వారా వస్తారు. జాగ్రత్త. దేవుడేమో జ్ఞానమందు, కృపయందు ఎదగాలని నీకు అపోస్తుల బోధను ఇచ్చినాడు. పక్కన అపవాది మనకేం చేస్తుందండి? ఆశ చూపిస్తుంది. ఏం ఆశ? జీవపు డంబం అనే ఆశ, నేత్రాశ అనే ఆశ, శరీరాశ చూపిస్తుంది. ముందు చెప్పాను, ఆ ఆశ చూపిస్తుంది. ఏమనంటే, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కానీ నీకేముంది? చూడు, ఆయన దేవుడు ఎంత ఆశీర్వదించాడో. ఇంత చెప్పాను కదా, వెండి బంగారాలు ఉన్నావంటే ఇలాంటివన్నీ చెప్పి నిన్ను ఎక్కడికి లాగేస్తుంది? ప్రభువులో నుండి లోకానికి లాగేసే అపవాది ఎవరో ఒకళ్ళ ద్వారా ప్రవేశిస్తాడో. ఎవరో ఒకళ్ళ ద్వారా జాగ్రత్త లేకపోతే ప్రభువుని నీవే దూషించేలాగా చేస్తుంది. ప్రభువుని నువ్వే విడిచిపెట్టేలాగా చేస్తుంది. జాగ్రత్తలు కలిగి ఉండాల. దేమ అనే పరిచారకుడు అజాగ్రత్తతో ఉన్నాడు, పౌలుని విడిచిపెట్టాడు. వింటున్నారా? కొందరు కొంతకాలం ఒక పాస్టర్ సంఘానికి వెళ్తారు కదమ్మా, వాళ్ళు మానేసి మళ్ళా ఇంకో స్థలానికి, అంటే వారు ఏమయ్యారని అర్థం.
అక్కడే పడిపోయారని అర్థం. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇంకా అభివృద్ధి లేదు ఇంకా వాళ్ళకి. ఎందుకు? సొంత సేవకుణ్ణి విడిచిపెట్టారు. నీకు వాక్యం చెప్పి, నీకు సువార్త చెప్పి, వాక్యం చెప్పి, నీ ఇంటి చుట్టూ తిరిగిన సేవకుణ్ణి విడిచిపెట్టి బయటికి వెళ్ళారు అంటే ఇంకా ఆత్మీయతలు పడిపోయారే తప్ప ఎదిగిన వారు ఇహలోకాన్ని స్నేహించి దెసలోనికేయులకు వెళ్ళాడని చెప్పాడు పౌలు. ఇహలోకమును స్నేహించాడు. ఎవడు లోకాన్ని ప్రేమిస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. సహోదరుడా, సహోదరి, నీవు నేను జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభువులు ఎదగాలి, అభివృద్ధి పొందాలి. కొరింథీయులకు పౌలు గారు 10వ అధ్యాయమునందు, 1 కొరింథీ 10వ అధ్యాయమునందు ఇట్లా చెప్పినారండి. 12, 13 వచనాలు. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. మందిరం చిన్న మందిరమే కదా వెళ్తున్నారు. ఎవరో ఒకళ్ళు వస్తారు, మీకు ఏదో చెప్తారు. ప్రభువులో ఉన్న మిమ్మలను లోకంలోనికి లాగేస్తారు. జాగ్రత్త, జాగ్రత్త. ఏమని చెప్పినారండి? తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు ఏం చేయాలన్నారండి? జాగ్రత్తగా చూసుకొనవలెను. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. సాధారణమైన శోధన వచ్చిందంతే, అది అందరికీ వస్తుంది. అంతేగాని మీకు ఎక్స్ట్రా ఏమీ రాలేదు. నాకే ఇన్ని బాధలు వచ్చినాయి, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నేను ప్రభువులో ఉన్నాను కదా అని పడిపోవటం అనేది మొదట్లో నీలో జరగకూడదు. అందుకని నిలుచున్న నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమన్నారైనా? దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు, నిన్ను నిలబెట్టేవాడు, అందనంత ఎత్తుకి ఎక్కించేవాడే తప్ప నిన్ను కిందకి దింపేవాడు కాదు. జాగ్రత్త కలిగి ఉండు. దేవుని మీద అనుకోవాలా. శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభువు మీద అనుకుంటే దీవెన. ఏమని చెప్పినారండి? ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగచేయును. దేవుడు నమ్మదగినవాడు. ఆయన మీద నువ్వు ఆనుకుంటే పడిపోకుండా నిన్ను హెచ్చిస్తాడే తప్ప పడిపోకుండా కాపాడుతాడు. చివరిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయము ఈ వచన భాగాన్ని మనం చదువుకొని ముగించుకుందామండి. 40వ అధ్యాయము 28 నుండి 31 వరకు చదువుకొని ముగించుకుందాం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన నిన్ను సొమ్మసిల్లనీయడు. సహోదరుడా, నిన్ను అలయనీయడు. ఆయన జ్ఞానమును శోధించట అసాధ్యము. సొమ్మచిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. బాలురులు సొమ్మచిల్లెదరు, అలయెదరు, యవనస్తులు తప్పగా త్రొట్టిల్లుదురు అని చెప్పి యెహోవా కొరకు ఎదురు చూసువారు ఏం చేస్తారండి? నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరెదరు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు పక్షి వలె ఎదుగుతారు. ఆ పక్షి వృద్ధాప్యములో గోర్లను, కాళ్ళు కొన్న ఏళ్లను, తన శరీరాన్ని బండకేసి కొట్టుకుని మరలా కొత్త శరీరాన్ని తెచ్చుకొని, కొత్త ఈకులను తెచ్చుకొని, నూతన బలం పొందుకొని ఈ గెద్ద మరల ఆకాశములో ఎగురుతూనే ఉంటుందటండి. అందుకనే అది ముసలతనానికి రాకుండా ఎప్పుడు యవనంగానే
అది ఎదుగుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది అని రాయబడి ఉంది. మనల్ని కూడా దేవుడు అలాగనే అభివృద్ధి పొందిస్తాడే తప్ప మనలను కిందకి ఉంచే దేవుడు కాదు. కాబట్టి ఆయనలో ఉండాలి, ఆయనలో ఎదగాలి, అపోస్తుల బోధలో ఎదగాల. ఇప్పుడు అపోస్తులలో చెప్పిన బోధలు మానేసి తమకిష్టమైన బోధల్లో చేస్తున్న వారికి తండోపతండాలుగా జనాలు వెళ్ళిపోతున్నారు. అది కాదు, అక్కడ ఎదుగుదల లేదు. దేవుడిచ్చిన ఈ జ్ఞానములోనే ఎదుగుదల ఉంది. ఆ కల్వరి నాథుడు ఈ వాక్యము మన హృదయంలో నింపి నిండుగా దీవించును గాక. ఆమేన్.